హలో మామ. నేనైతే ప్రజెంట్ రాజమండ్రిలో అయితే ఉన్నాను. రాజమండ్రి నుండి కాకినాడ అయితే వెళ్తున్నాను. ఇది అనుకోకుండా ఒక ప్లాను పద్ధతి లేకుండా అయితే తల్లాడ నుండి అయితే వచ్చేసాం. సడన్ గా వచ్చేసరికి మనం వేసుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకోలేదన్నమాట. అందుకనే ఇక్కడ కాకినాడలో ఉన్న డీమార్ట్ కి అయితే వచ్చి కొన్ని షార్ట్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడే నైట్ ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట హోటల్లో. ఈ హోటల్ కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇదే మామ మేము నైట్ తీసుకున్న రూమ్ అయితే. నైట్ టైర్డ్ అవ్వడం వల్ల వీడియో అయితే తీయలేదు. మార్నింగ్ లేచి చూసేసరికి విండోలో నుండి చూస్తే కళ్యాణ్ బాబే కనిపిస్తున్నాడు. ఇందులోనే మామ మేమైతే నైట్ రూమ్ తీసుకుంది హోటల్ గ్రీన్ పార్క్. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. బయటకు వచ్చి టిఫిన్ కూడా అయితే కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చేసాం మామ. ఈ బోట్ అయితే చూడండి ఇప్పుడే వేటకు వెళ్లి వచ్చినట్లుంది. ఆ బోట్ లో నుండి ఫిష్లు అయితే బయటకు తీస్తున్నారు. ఇక్కడికి మేము మార్నింగ్ 9 కి అలా వచ్చేసాం మామ. అందుకని కూల్ వెదర్ తో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. అక్కడ కనిపించేదంతా పోర్ట్ ఏరియా, అందుకనే పెద్ద షిప్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మామ, పెద్ద పెద్ద ట్యూనా ఫిష్లు అయితే ఉన్నాయి. వీటిని వేరే స్టేట్స్ కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారంట. వీటిని అయితే ఇప్పుడు ఇక్కడ కంటైనర్లు అయితే లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ సావడాలు అయితే దొరికాయి మాకు ఫ్రెష్వి. వాటిని అయితే ఫ్రై అయితే చేపించుకున్నాం. మనం ఎంతగానో వెళ్ళాలి అనుకున్న ప్లేస్ చివరిగా బీచ్ కి అయితే వచ్చేసాం మామ. వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ వాటర్ కూడా చాలా కూల్ గా అయితే ఉన్నాయి మామ. ఆ తర్వాత ఇక్కడ కాకినాడలో మనకు తెలిసిన వాళ్ళు లంచ్ కి అయితే పిలిచారు మామ. మేము వస్తున్నామని చాలా ఐటమ్స్ చేశారు కానీ మేమే తినలేదు. చివరిగా 5:20కి అయితే ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. నైట్ 11కి అయితే ఖమ్మం రీచ్ అయిపోయాము. ఆకలి అవుతుందని కొన్ని రోటీస్ అయితే తిన్నాం. నా కొలీగ్స్ అందరినీ డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చేసరికి నైట్ 2 అయితే అయింది మామ. నిన్న నేను 2 ట్యూనా ఫిష్లు అయితే తీసుకొచ్చాను మామ, ఐస్ లో పెట్టి. ఐస్ అయితే చూడండి ఇంకా కరగను కూడా కరగలేదు. ఈ ట్యూనా ఫిష్ అనేది మన హెల్త్ కి చాలా మంచిది. అంతేకాకుండా వీటి స్పెషాలిటీ ఏంటంటే వీటి లోపల బోన్స్ అయితే సింగిల్ బోన్ అయితే ఉంటది. మనం తినే చేపల్లాగా ఎక్కువ బోన్స్ అయితే ఉండవు. కట్ చేసిన తర్వాత పీసులు అయితే చూడండి మటన్ పీసులు లాగా అయితే ఉన్నాయి. బట్ మటన్ అయితే హార్డ్ గా ఉంటది, ఇదైతే సాఫ్ట్ గా ఉంటది అనమాట. బోన్స్ అయితే ఉండవు. ఇది మామ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి.